హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాటతో పాటుగా. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మా వారు కుంభమేళాకి వెళ్ళారని చెప్పాను కదండి, దానికి సంబంధించిన కొన్ని వివరాలు మీతోటి షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. చాలా మీకోసం కష్టపడ్డానండి. కొంచెం వీడియో ఓపికగా చూడండి. కుంభమేళాలో 3 రకాలు ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ది మామూలు మనకిప్పుడు జరిగే 4 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా అనమాట. తర్వాత 6 ఇయర్స్కి జరిగే కుంభమేళా ఒకటి, 12 ఇయర్స్ ఒకటి జరుగుతాయి. అయితే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనకి సూర్యుడు, జూపిటర్ అంటే బృహస్పతి, మన చంద్రుడు, వీటి గమనానికి సంబంధించి ఏ రాశిలో అయితే ఉంటాయో లెక్కేసి ఆ రాశులను బట్టి ఆయా ఏరియాస్లో కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఏంటంటే బృహస్పతి అంటే జూపిటర్ వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్న టైం కాబట్టి ఇప్పుడు ప్రయాగలో మనకి ఈ కుంభమేళా జరుగుతుంది అనమాట. యూజువల్గా మనకి ఏంటంటే జనవరి మన సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదండి. జనవరి సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉందండి ప్రజెంట్ అయితే మహాకుంభమేళా. ఇది ఎలా లెక్కేస్తారంటే, మనకి చెప్పాను కదా ఇందాక, 4 ఇయర్స్కి ఒక్కసారి కుంభమేళా అనేది జరుగుతుంది అనమాట. ఎవ్రీ టైం యూజువల్గా అర్ధ కుంభమేళా అనేది ఏంటంటే ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. అది ప్రయాగలో కానీ హరిద్వార్లో కానీ జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ఏంటంటే 12 ఇయర్స్కి ఒక్కసారి ప్రయాగలో, హరిద్వార్లో, ఉజ్జయిని, నాసిక్లో జరుగుతుంది అనమాట. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి. ఇలాగా 12 కుంభమేళాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 12 కుంభమేళాలు ఇలాగా 12 ఇయర్స్కి ఒక్కసారి ఇట్లా మహాకుంభమేళా అని జరుగుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇలాగా ఇప్పుడు మనకి జరిగేది ఆ కుంభమేళా అనమాట. అందుకు ఇది చాలా ప్రశస్తి. మళ్ళీ 144 ఇయర్స్కి మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. అంటే ఇలాగ జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి తెలుసు కదండి, గంగా, యమున, సరస్వతి నదులు సంగమమైన ఒకే ప్లేస్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అందరూ స్నానాలు చేస్తారనమాట. మామూలుగా అయితే అందరూ ఏమంటారు, కుంభమేళాకి ఎందుకు అంతమంది జనాలలో ఇప్పుడు ఆ స్నానం చేయకపోతే ఏమైంది అనేసి అంటూ ఉంటారు కదండి. అసలు ఏర్పాట్లు చూసారా ఎంత బాగా చేశారో. కాళ్ళ జారిపోకుండా ఉండడం కోసం అది ఎంత బాగా కట్టారో చూసారా. సిమెంట్తో చేసినట్టున్నారు. అది అందరూ కూర్చోడానికి గడ్డి పరిచారటండి. ఏ రోజుకు ఆ రోజు గడ్డి తీసేస్తున్నారట. ఎండిపోయిన గడ్డేమో అదిగో అవతల వేశారు, నుంచున్నారే వాళ్ళు అక్కడ వేసేసారు. కూర్చోడానికి గడ్డి అంతా ఇప్పుడే పరిచారటండి. ఈ గడ్డి ఇలా పరిచారనమాట. తిండికి సంబంధించి కానీ ఫ్రూట్స్ ఏవైనా సరే అక్కడ చాలా అందుబాటులో ఉన్నాయటండి. రూమ్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయట. చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారోనండి. మేమేమనుకున్నామంటే చంటిపిల్ల కదా మనకు కూడా ఉన్నది, వెళ్తే ఇబ్బంది పడిపోతాం అనుకున్నాం. కానీ ఎన్ని లక్షల మంది జనాలు ఉన్నా వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు అక్కడ చాలా బాగా చేశారటండి. బోట్లు ఎన్ని ఉన్నాయి చూసారా. ఎంతమంది మనకు కనిపిస్తూ ఉన్నా అక్కడక్కడక్కడ ఖాళీ ప్లేసులు కూడా కనిపిస్తున్నాయి. నీళ్లు కూడా మోకాళ్ళ వరకే ఉన్నాయి అనేసి అన్నారనమాట. ఎవరైనా సరే కుంభమేళాకి వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పంచుకుంటారని మేము అనుకుంటున్నాము. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతాము. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మేము ఆశిస్తున్నామండి. ఇంకా కుంభమేళాకి సంబంధించిన విషయాలు, విశేషాలు మాట్లాడుకుంటూ ఇంకో వీడియోలో కలుసుకుందాము. బాయ్.